So my dear students, hi all of you. Last class లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా కొన్ని కాస్ట్ గురించి డిస్కస్ చేసాం. అందులో డెసిషన్ మేకింగ్ రిలేటెడ్గా వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ డిస్కస్ చేసాం. సో నౌ ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ సెమీ వేరియబుల్ కాస్ట్. మై బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి అర్థమైతేనే ఓవరాల్ కాస్టింగ్ అర్థమవుతుంది బేసిక్గా. సెమీ వేరియబుల్ కాస్ట్. So what is semi variable cost? In simple words, it's a mix of variable cost and fixed cost. It's a mix of variable cost and fixed cost. Variable and fixed cost portions rendu kalipiste danni semi variable cost antam. How to identify this? Deen ela identify chestam? I'll take an example to understand this semi variable cost. So let me start with this. Units and cost. Thousand units ఉన్నప్పుడు మన కాస్ట్ 17,000 రూపీస్. టూ థౌజండ్ యూనిట్స్ ఉన్నప్పుడు 22,000 cost. This is the information. 1000 units ఉన్నప్పుడు 17,000 రూపీస్ కాస్ట్, 2000 యూనిట్స్ ఉన్నప్పుడు 22,000 రూపీస్ కాస్ట్. ఒక్కసారి మీరు చూస్తే ఇన్ఫర్మేషన్లో మీరు ఇది ఫస్ట్ ప్రైమ్ ఆఫ్ ఫేస్ చూడగానే ఈ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కాదని చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎందుకు సార్ అంటే బికాస్ ద కాస్ట్ ఈస్ చేంజింగ్ విత్ ద చేంజ్ ఇన్ అవుట్పుట్. 1000 యూనిట్స్ ఉన్నప్పుడు 17,000 ఉంది, 2000 యూనిట్స్ ఉన్నప్పుడు 22,000 ఉంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అ ఫిక్స్డ్ కాస్ట్ బికాస్ ఇట్ ఈస్ చేంజింగ్. సార్ అప్పుడు ఇది వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అవ్వాలంటే ఏ యాక్టివిటీ లెవెల్ దగ్గరైనా, యాక్టివిటీ అంటే ప్రొడక్షన్ యూనిట్స్, 1000 యూనిట్స్ దగ్గరైనా, 2000 యూనిట్స్ దగ్గరైనా, 3000 యూనిట్స్ దగ్గరైనా నా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడే దీన్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. సో వీ థాట్ దట్ దిస్ ఇస్ వేరియబుల్ కాస్ట్. లెట్ మీ చెక్ ఇట్. 17,000 డివైడెడ్ బై 1000 యూనిట్స్ వేస్తే 17 రూపీస్ పర్ యూనిట్ వచ్చింది ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో 2000 యూనిట్స్ 22,000 డివైడ్ బై 2000, ఇట్ ఈస్ 11 రూపీస్. అంటే కాస్ట్ పర్ యూనిట్ ఏమైంది? చేంజ్ అయింది. జనరలీ ఇది వేరియబుల్ కాస్ట్ అయితే కంపల్సరీగా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే దాని మీనింగ్ ఇక్కడ టోటల్ కాన్స్టెంట్గా లేదు కాబట్టి ఇది ఫిక్స్డ్ కాస్ట్ కాదు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా లేదు కాబట్టి ఇది వేరియబుల్ కాస్ట్ కాదు. కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా లేదు కాబట్టి వేరియబుల్ కాస్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ అ వేరియబుల్ కాస్ట్ అండ్ దిస్ ఇస్ నాట్ అ ఫిక్స్డ్ కాస్ట్. దెన్ వాట్ ఈస్ దిస్ సార్? ఇట్స్ అ మిక్స్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్. దాట్స్ వాట్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఇది ఒక సెమీ వేరియబుల్ కాస్ట్ కింద మీరు పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. నౌ సార్ ఎలా సెమీ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేస్తాం? ఎప్పుడైతే మీకు టోటల్ చేంజ్ అవుతూ కాస్ట్ పర్ యూనిట్ ఫ్లక్చువేట్ అవుతుందో, టోటల్ చేంజ్ అవ్వాలి, కాస్ట్ పర్ యూనిట్ ఫ్లక్చువేట్ అవుతుందో అది సెమీ వేరియబుల్ కాస్ట్ కింద మనం ఐడెంటిఫై చేయొచ్చు. బికాస్ దీనికి ఫిక్స్డ్ కాస్ట్ ఫీచర్స్ లేవు, వేరియబుల్ కాస్ట్ ఫీచర్స్ లేవు, మిక్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సార్ ఇప్పుడు ఇందులో వేరియబుల్ కాస్ట్ ఎంత, సెమీ వేరియబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? మీరు కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే 17,000 రూపీస్ నుంచి మీ కాస్ట్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది? 22,000 ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? ప్లస్ 22,000 మైనస్ 17,000, 5,000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అవునా కాదా? యువర్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్ బై 5,000 రూపీస్. 5,000 రూపీస్ ఎందుకు ఇంక్రీజ్ అయింది సార్ 17,000 నుంచి 22,000 వెళ్ళేటప్పుడు? బికాస్ మై వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్. వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1000 నుంచి 2000 అంటే 1000 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే 1000 యూనిట్స్ ఇంక్రీజ్ అయినందుకు నా కాస్ట్ 5,000 రూపీస్ ఇంక్రీజ్ అయిందంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్, ఎప్పుడైనా సరే కాస్ట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అది కంపల్సరీ వేరియబుల్ కాస్టే అవుతుంది. ఇంక్రీజ్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్టే అవుతుంది. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ట్ ఇంక్రీజ్ అయిందంటే such incremental cost, that means the change in cost purely represents your variable cost because your fixed cost always constant.
అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫికలీ స్టేటెడ్. ఏం చెప్పకపోతే ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు 17,000 నుంచి 22,000 ఇంక్రీజ్ అయిన సో కాల్డ్ 5,000 రూపీస్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ పర్ఫెక్ట్లీ ఏ కాస్ట్ సార్? పర్ఫెక్ట్లీ వేరియబుల్ కాస్ట్. ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అయినందుకు అది 5,000 ఇంక్రీజ్ అయిందంటే 1,000 యూనిట్స్ ఇంక్రీజ్ అయినందుకు. అంటే మై 5,000 rupees variable cost is increased. This is my increase in variable cost because my volume is increased by 1,000 units. So నా వాల్యూమ్ 1,000 యూనిట్స్ ఇంక్రీజ్ అయినందుకు నా వేరియబుల్ కాస్ట్ 5,000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. మరి నా వాల్యూమ్ 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే నా వేరియబుల్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో అదే నా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అవుతుంది. అంటే సింప్లీ 1,000 యూనిట్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినందుకు వేరియబుల్ కాస్ట్ 5,000 ఇంక్రీజ్ అయితే 1 యూనిట్కి ఇంక్రీజ్ అయ్యే కాస్ట్ నాకు పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. సో సింప్లీ అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1 into 5,000 divided by 1,000 units. That gives you 5 rupees per unit. This is what my variable cost per unit. అంటే నా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత సార్? ఇప్పుడు 5 rupees per unit. పర్ఫెక్ట్గా నాకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది. ఎలా వచ్చింది సార్ అంటే ఏదైతే ఇంక్రీజ్ అయిన వేరియబుల్ కాస్ట్ ఉందో, ఎంత వాల్యూమ్కి ఇంక్రీజ్ అయిందో చూసుకుని ఆ ఇంక్రీజ్ వేరియబుల్ కాస్ట్ని బేస్ చేసుకుని నేను వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే 5,000 రూపీస్ అనేది ఎలా వచ్చింది మనకి? 17,000కి 22,000కి డిఫరెన్స్. దాన్నే మనం చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ అంటాం. ఈ కింద ఉన్న డినామినేటర్లో 1,000 యూనిట్స్ ఎలా వచ్చిందంటే 2,000 మైనస్ 1,000 చేంజ్ ఇన్ యాక్టివిటీ అంటాం, చేంజ్ ఇన్ వాల్యూమ్. సో సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ద ఫార్ములా ఇస్ చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. వేస్తే మీకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. సో లెట్ మీ సెగ్రిగేట్ దిస్ సెమీ వేరియబుల్ కాస్ట్ ఇంటూ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్. segregation of semi variable cost into variable and fixed. Segregation of semi variable cost into variable and fixed. ఎలా సెగ్రిగేట్ చేస్తాం సార్? ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై change in output. Okay, change in total cost divided by change in output. That is equal to change in total cost అంటే ఎలా వస్తుంది మనకి? 22,000 minus 17,000. డివైడ్ బై అవుట్పుట్ వచ్చి చేంజ్ అంటే 2,000 మైనస్ 1,000 వేస్తే మీకు 5,000 రూపీస్ డివైడెడ్ బై 1,000 యూనిట్స్ పర్ యూనిట్ ఎంత వస్తుంది మనకి? 5 రూపీస్ వస్తుంది. దిస్ ఈజ్ మై వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మనకి ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని మనం ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏదో ఒక యాక్టివిటీ లెవెల్ తీసుకుంటే మీకు ఫిక్స్డ్ కాస్ట్ కూడా వస్తుంది. ఎట్ 1,000 యూనిట్స్ యాక్టివిటీ లెవెల్. సో లెట్ మీ టేక్ ద ఫస్ట్ యాక్టివిటీ లెవెల్. హౌ మచ్ ఈజ్ యువర్ టోటల్ కాస్ట్? యువర్ టోటల్ కాస్ట్ ఈజ్ 17,000 రూపీస్. దీనిలోంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ ఎంత సార్ అంటే 1,000 యూనిట్స్ కన్సర్న్ వేరియబుల్ కాస్ట్ రాయాలి మేము. 1,000 యూనిట్స్ ఇంటూ ఒక్కొక్క యూనిట్కి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 5 రూపీస్. అంటే 1,000 యూనిట్స్ దగ్గర మీ వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే టోటల్ కాస్ట్లో 5,000 రూపీస్. మరి బ్యాలెన్స్ 12,000 రూపీస్ ఏంటి సార్? మీ టోటల్ కాస్ట్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మీకు బ్యాలెన్స్ ఏదైతే 12,000 రూపీస్ వచ్చిందో దట్ రిప్రజెంట్స్ యువర్ ఫిక్స్డ్ కాస్ట్. This is my fixed cost. This is my
fixed cost. Now సార్ 1000 యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వచ్చింది, 2000 యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వస్తుంది, అప్పుడు కూడా ఇంతే రావాలి, అప్పుడే మన క్యాలిక్యులేషన్ రైట్ అయినట్టు. At 2000 units activity level, see at any level of activity your fixed cost must be constant, but your variable cost changes. How much is your total cost for this 2000 units activity level? 22,000 rupees. This is my total cost. My total cost must be equal to 22,000 rupees. Less variable cost. Let me calculate the variable cost. 2000 units into వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత, 5 ఇంటూ 5 మల్టిప్లై చేస్తే ఈసారి వేరియబుల్ కాస్ట్ 10,000 వచ్చింది, ఎందుకంటే యాక్టివిటీ పెరిగే కొద్ది వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుంది. బట్ యువర్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ సేమ్, 12,000 వచ్చింది చూడండి డిఫరెన్స్. అంటే ఏ యాక్టివిటీ లెవెల్ దగ్గర అయినా సరే మీ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో వీ గాట్ ద వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇన్ దిస్ వే వీ కెన్ సెగ్రిగేట్ ఎనీ సెమీ వేరియబుల్ కాస్ట్ ఇంటూ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్. If you want to segregate your semi-variable cost into variable and fixed, definitely there should be at least 2 activity levels. 2 activity levels cost మనకి ఇస్తేనే మనం అది క్యాలిక్యులేట్ చేయగలం. సో ప్లీజ్ కాపీ దిస్. ఈ ఎగ్జాంపుల్ బేసిస్ సెమీ వేరియబుల్ కాస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాపీ చేయండి ఇది. Now with this we understood the concept called semi-variable cost. Now I am going to explain the further cost in decision making. Sunk cost. Sir, what is sunk cost? Sunk cost means the cost which is incurred in the past. It is the cost which is incurred in the past. It never influences current decision making process. Okay, the cost which is incurred in the past, it is a cost which is incurred in the past. Past lo incur aina cost ne మనం sunk cost antam. It never influences current decision making process. Sir,
దీనికి ఎగ్జాంపుల్ చెప్పగలరా? డెఫినెట్లీ మనం చెప్పొచ్చు. ఎలా అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం హ్యూజ్ రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ కాస్ట్ ఎంత ఇన్కర్ అయ్యామంటే నియర్లీ 20 lakh rupees ఇన్కర్ అయ్యాం. దిస్ ఈస్ ద రీసెర్చ్ కాస్ట్ విచ్ వీ హ్యావ్ ఇన్కర్డ్. ఓకే, ఈ రీసెర్చ్ కాస్ట్ ఏదైతే ఇన్కర్ అయ్యామో ఆ రీసెర్చ్ చేసేటప్పుడు ప్రొడక్షన్ చేయొచ్చా లేదని మనం టెస్ట్ చేస్తాం. ఫైనల్లీ రీసెర్చ్ మొత్తం కంప్లీట్ అయింది. రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా ఏం తెలిసిందంటే ఆ ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చని తెలిసింది. అప్పుడు ఆ ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకు వచ్చే రెవెన్యూ ఎంత, మనకి ఇన్కర్ అయ్యే కాస్ట్ ఎంత, ఇదంతా అనాలిసిస్ చేసుకోవాలి, ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే రీసెర్చ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చని ఫైనలైజ్ చేశారు. ప్రోడక్ట్ వైబుల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసాను ఫైనలైజ్ చేశారు. అప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే పాస్ట్లో ఇన్కర్ అయిన రీసెర్చ్ కాస్ట్ ఉందో ఆ రీసెర్చ్ కాస్ట్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఇగ్నోర్ దిస్ కాస్ట్. ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలో లేదో డిసైడ్ చేసేది ఏంటి అంటే నాకు దాని నుంచి వచ్చే ఫ్యూచర్ బెనిఫిట్స్, దానికోసం నేను ఇన్కర్ అయ్యే ఫ్యూచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే నేను మిషనరీలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నాకు మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, టోటల్గా సింప్లీ స్పీకింగ్ యూ హ్యావ్ టు టేక్ ఎ బెటర్ డెసిషన్ విత్ రిగార్డ్ యువర్ బెనిఫిట్స్ అండ్ కాస్ట్ని కంపేర్ చేయాలి. నథింగ్ బట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ ఎన్పీవీ, అంటే ఎఫ్ఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు 20 lakh రీసెర్చ్ కాస్ట్ ఏదైతే పాస్ట్లో ఇన్కర్ అయిపోయారో దానికి మీకు ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్కి అండ్ కాస్ట్కి సంబంధం లేదు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలో లేదో డిసైడ్ చేసేది మీకు ఫ్యూచర్లో వచ్చే రెవెన్యూ, మీ ఎస్టిమేటెడ్ రెవెన్యూ, మీ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ రీసెర్చ్ కాస్ట్ని తీసుకెళ్ళి అందులోంచి లెస్ చేసి నాకు అప్పుడు బెనిఫిట్ వస్తేనే నేను ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తానని అనకూడదు. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా ఈ రీసెర్చ్ కాస్ట్ మొత్తం మీకు లాస్ అయిపోతుంది. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినా సరే మీరు ఫర్దర్గా రీసెర్చ్ కాస్ట్ ఏమి ఇన్కర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే వెదర్ యూ ప్రొడ్యూస్ దిస్ ప్రోడక్ట్ ఆర్ నాట్, రీసెర్చ్ కాస్ట్ నెవర్ కమ్స్ ఇన్ టు పిక్చర్ బికాస్ దిస్ రీసెర్చ్ కాస్ట్ నెవర్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ ఫ్యూచర్ డెసిషన్. Your future decision, your current decision is purely dependent on your future revenue from your new product. మీ న్యూ ప్రోడక్ట్ నుంచి వచ్చే ఫ్యూచర్ రెవెన్యూ డిసైడ్ చేస్తుంది కానీ ఈ రీసెర్చ్ కాస్ట్ డిసైడ్ చేయదు. అంటే నేను ఆల్రెడీ పాస్ట్లో ఇన్కర్ అయిపోయిన ఈ కాస్ట్ నాకు ఫ్యూచర్లో నేను రన్ చేయబోయే యాక్టివిటీకి రిలేటెడ్గా ఉండే కరెంట్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అంటే సింపుల్గా మాట్లాడాలంటే నేను ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలో లేదో చెక్ చేసుకునేటప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుని ముందుకు మూవ్ అవుతాను. ఇట్ డజంట్ మ్యాటర్ టు మై రీసెర్చ్ కాస్ట్ బికాస్ దట్ వాజ్ ఆల్రెడీ ఇన్కర్డ్. దట్స్ ఇట్. వాట్ డు యూ సే? That's what sunk cost. Sunk cost means the cost which is already incurred in the past and it never influences my future decision. నేను ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలో లేదా డెసిషన్ డిసైడ్ అయ్యేది ఆ ఫ్యూచర్ ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చే ఫ్యూచర్లో ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చే రెవెన్యూ అండ్ ఆ ఫ్యూచర్లో నేను ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నేను ఇక్కడ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఇవి డిసైడ్ చేస్తాయి. కానీ ఈ బెనిఫిట్స్ కాస్ట్ కంపేర్ చేసుకునే డెసిషన్ తీసుకుంటాను. కానీ రీసెర్చ్ కాస్ట్ చాలా ఇన్కర్ అయిపోయింది, దాన్ని నేను రెవెన్యూలోంచి లెస్ లాస్ వచ్చింది నేను చేయనంటే కుదరదు. ఎందుకంటే మీరు ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినా చేయకపోయినా ఈ రీసెర్చ్ కాస్ట్ అనేది మీరు ఆల్రెడీ ఇన్కర్ అయిపోయారు. ఓకే, దట్ ఈస్ వాట్ సంక్ కాస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఓన్ ల్యాండ్ ఉంది, పర్సనల్గా ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఖాళీగా పడుంది. ఇప్పుడు దాన్ని నేను నా బిజినెస్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కోసం నేను ఇన్కర్ అయిన కాస్ట్ని ఇప్పుడు ఫర్దర్ కాస్ట్ కింద నేను కన్సిడర్ చేయను. అది ఆల్రెడీ నేను ఇన్కర్ అయిపోయిన కాస్ట్. దాన్ని బేస్ చేసుకుని నా ఫ్యూచర్ డెసిషన్ డిపెండ్ అయ్యి ఉండదు. అంటే నా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో కాస్ట్ బెనిఫిట్స్ డిరైవ్ చేసుకునేటప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కాస్ట్ నేను ఇగ్నోర్ చేస్తాను. దట్స్ అ సంక్ కాస్ట్ దట్ నెవర్ ఇన్ఫ్లుయెన్సెస్ మై ఫ్యూచర్ డెసిషన్. దట్స్ వాట్ సంక్ కాస్ట్. Sunk cost means the cost which is incurred in the past that never influences your current decision making process. One more example I can tell you. For example, మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే మీరే ఏ ఎంపీసీ గ్రూప్ టేకప్ చేస్తారనుకుందాం. అంటే ఇంటర్మీడియట్లో 10th అవగానే అందరూ సైన్సే గొప్ప అంటే మీరు అందరూ ఎంపీసీ తీసుకున్నారు. పాప మీకు తెలియదు అదంతా ఒక పెద్ద గేమ్ అని. సో ఫైనల్గా మన ఇంటి పక్కవాడు, మనం ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరు చూసినా సరే ఎంపీసీ అంటే అది ఒక పెద్ద హోదాలాగా కిరీటం లాగా అని మనం ఫీల్ అయ్యి మనం ఎంపీసీ ఫీజు కట్టేసాం. ఏదో ఒక పెద్ద కార్పొరేట్ కాలేజ్లో ఒక 3 లక్షల రూపాయలు కట్టేశాను 2 సంవత్సరాలు కలిపి. ఏమవుదామని సార్ నేను ఐఐటీ అవుతాను, ఏమవుదామని సార్ నేను బిట్స్ పిలానీలో కొడతాను,
ఏమవుదాం సార్, నేను ఎన్ఐటీ కొట్టేస్తాను, నాకు నెలకి 3 లక్షలు వస్తాయి, 5 లక్షలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి, ₹1,00,000 వస్తాయని చెప్పి ఏదేదో జనాలందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసరికి 3 లక్షల రూపాయలు ఇంటర్మీడియట్ ఫీజు కట్టి హాస్టల్లో చక్కగా జాయిన్ అయ్యి మొదలుపెట్టాను ప్రిపరేషన్. అప్పుడు నాకు అర్థమైంది, క్లాసెస్ మూవ్ అవుతూ ఉన్న కొద్ది నాకు అర్థమైంది ఏంటంటే నాకు సైన్స్ సరిగా రాదనే విషయం అర్థమైంది. అప్పటి వరకు నేను మా స్కూల్లో నేనే టాపర్, నేనే కింగ్ అనుకునే నేను ఒక్కసారిగా రియలైజ్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే అంత పెద్ద కార్పొరేట్ కాలేజ్లో నేను చదువుతుంటే నేను రియలైజ్ అయింది నాకు సైన్స్లో మినిమం బేసిక్స్ కూడా లేవనే విషయం అర్థమైంది. ఐఐటి ఏమో అడ్వాన్స్డ్, నాకు ముందు సైన్స్లో మినిమం బేసిక్సే. ఆ బేసిక్స్ నేర్చుకోవాలంటే ముందు నుంచి నాకు ఫౌండేషన్ పడాలి. నాకు బెటర్ ఫౌండేషన్ పడలేదు, కానీ నేను 3 లక్షలు మాత్రం పే చేసేసాను. ఫైనల్గా ఎగ్జామినేషన్ రాస్తే నాకు జేఈ మెయిన్స్లో నేను క్వాలిఫై అవ్వలేదు. సో ఐఎమ్ అనేబుల్ టు గెట్ ద సీట్ ఇన్ ద బెస్ట్ కాలేజ్. నాకు కాలేజ్లో సీట్ రాలేదు, మంచి కాలేజ్లో. ఎంసెట్ బేస్డ్ ఇంజనీరింగ్ చేద్దామంటే అదంతా పులిహార వ్యవహారం నాకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎందుకంటే అది బయట మార్కెట్లో నేను ఎంసెట్ బేస్డ్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ నేను చదివితే సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. నేను క్వాలిఫై అయినా సరే నాకు మహా అయితే ఒక 15,000 రూపాయల జీతం వస్తుంది. అతి కష్టం మీద ఏమన్నా అదృష్టం బాగుంటే ఒక 20,000 రూపాయల జీతం ఉన్న జాబ్ వస్తుంది. బెంగళూరు లాంటి ఏరియాలో ఒక 20,000 రూపాయల జాబ్ వస్తే అక్కడ ఖర్చులు 25,000 అవుతాయి, 5,000 రూపాయలు ఇంట్లో వాళ్ళు పంపించాలి మనకి. ఇదంతా మనకి పిక్చర్ వచ్చేసింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యేసరికి. అప్పటికే జేఈ మెయిన్స్ ఎగిరిపోయింది కాబట్టి విషయం అర్థమైపోయింది మనకి. ఎందుకంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండగానే మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగిపోద్ది. అది రాసి రియలైజ్ అయ్యి ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యామంటే ఓకే, ఐఎమ్ నాట్ fit to the science. Just because I'm getting seat in engineering college, in normal engineering college, it doesn't mean that I performed well. I realized that. నేను రియలైజ్ అయ్యా. అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటి అంటే ఓకే ఫైన్, ఐఎమ్ అనేబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ సైన్స్. నౌ ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ కామర్స్ అని చెప్పి మీరు సిఏలోకి ఎంటర్ అయ్యారు, సిఏ ఆర్ సిఎంఏలోకి ఎంటర్ అయ్యారు. అంటే కామర్స్ కింగ్స్ అయిన ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి టేకప్ చేస్తారు. ఇవి కంప్లీట్ చేసినా మంచి శాలరీ వస్తుందని రియలైజ్ అయ్యారు. ఫైనల్లీ ఈ కోర్స్ జాయిన్ అయ్యే ముందు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయాలనుకున్నాం. అప్పుడు మీరు ఎనాలిసిస్ ఎలా చేస్తున్నారన్నమాట. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 3 లక్షల రూపాయలు పెట్టాను, ప్లస్ నాకు ఇప్పుడు సిఏకి ఒక 5 లక్షలు అవుతుంది, 8 లక్షల రూపాయలు అవుతుంది ఆ కాస్ట్. అంత కాస్ట్ నేను పెట్టాలా అని మీరు అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మీరు పెట్టిన 3 lakh రూపీస్ కాస్ట్ ఏదైతే ఉందో అది పాస్ట్ కాస్ట్, సంక్ కాస్ట్. అది సిఏలో జాయిన్ అవ్వాలి ఏదో డిసైడ్ చేయదు. నిజానికి మీకు సీఏకి అవుతున్న కాస్ట్ 5 lakhs. మీ నాన్నగారు బాధపడినా మీరు పెట్టిన 3 లక్షల రూపాయలు ఆల్రెడీ గంగలో కలిసిపోయినట్టే. దాన్ని సంక్ కాస్ట్ అంటాం. ఆల్రెడీ ద కాస్ట్ విచ్ ఇస్ ఇన్కర్డ్ ఇన్ ద పాస్ట్ దట్ నెవర్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ ఫ్యూచర్ డెసిషన్. అంటే ఇప్పుడు సీఏలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 4 to 5 lakhs ఖర్చు అవుతుందని తెలిసింది. పర్ఫెక్ట్గా కష్టపడి తిన్నగా ఏం మాట్లాడకుండా పర్ఫెక్ట్గా సెల్ ఫోన్ అవి పక్కన పెట్టి కష్టపడి చదివితే సీఏ ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు. డోంట్ బ్లేమ్ ద ఇన్స్టిట్యూషన్. ఐసీఏ జస్ట్ గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. రోజు 12 గంటలు మీరు కష్టపడి చదివితే ఐసీఏ కండక్ట్ చేసే సీఏ ఎగ్జామినేషన్ కానీ సిఎంఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సిఎంఏ బోర్డు కానీ చాలా ఈజీగా నవ్వుకుంటూ పాస్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. మీ హోల్ హార్టెడ్లీ 10 to 12 hours మీరు పర్ఫెక్ట్గా మంచి క్లాసెస్ విని, ద్రోణ లాంటి మంచి ఇన్స్టిట్యూషన్లో మీరు క్లాసెస్ విని మీరు కానీ అటెంప్ట్ చేస్తే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి 3 months పర్ఫెక్ట్గా కూర్చున్న చోట్ల నుంచి లేకుండా డైలీ 10 hours చదివితే 2 అటెంప్ట్స్లో అంటే సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ లెవెల్లో కంఫర్టబుల్లీ బయటపడిపోవచ్చు. పెద్ద విషయం కాదు, మంచి శాలరీస్ వస్తాయి, ఎక్సలెంట్ పే ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఈ కోర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అవగానే నాకు ఎంత కాస్ట్ అవుతుంది, 5 lakhs అవుతుంది. నాకు ఫ్యూచర్లో ఎంత శాలరీ వస్తుంది, నాకు ఇయర్లీ 12 lakhs వస్తుంది. ఓకే, సూపర్ కోర్స్. నేను ఇప్పుడు 5 లక్షలు పెడితే నా జీవితకాలం పర్ఫెక్ట్గా మంచి శాలరీ నేను ఎర్న్ చేయొచ్చని మీరు ఎనలైజ్ చేసి ఇవాల్యుయేట్ చేసి మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఏంటది? సిఏ అండ్ సిఎంఏ కోర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు పాస్ట్లో ఇన్కర్ అయిపోయిన 3 లక్షల రూపాయల గురించి డిస్కషనే లేదు. సార్ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితేనే సీఏలోకి ఎంటర్ అవుతాను కదా సార్. అఫ్ కోర్స్ నువ్వు సీఏ కాకపోతే ఇంకో కోర్స్కైనా ఎంటర్ అవుతావు. ఇన్కర్ అయిపోయిన పాస్ట్ కాస్ట్కి మీ ఫ్యూచర్ డెసిషన్కి ఎటువంటి రిలేషన్ లేదు. సచ్ 3 lakh rupees past incurred cost is simply known as what? Sunk cost. Hope you understood. So we got sunk cost now. Now let me explain one more cost called ఆపర్చునిటీ కాస్ట్. ప్లీజ్ రిఫర్ యువర్ మెటీరియల్ నోట్స్. మీరు ఒకసారి మీ నోట్స్లో చూస్తే సంక్ కాస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ కాస్ట్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. The next definition is opportunity cost. So what is this cost? I'll write the definition first.
the benefit of opportunity foregone in accepting an alternative course of action. This is what opportunity cost. What is opportunity cost? The benefit of opportunity foregone in accepting an alternative course of action. Sir, what does this mean? What it means exactly? మీరు ఒక ఆల్టర్నేటివ్ చూస్ చేసుకోవడం వల్ల, ప్రీవియస్గా ఒక ఆల్టర్నేటివ్ మీరు వదిలేయడం వల్ల, అంటే మీరు ఒక న్యూ ఆల్టర్నేటివ్ చూస్ చేసుకుని ఓల్డ్ ఆల్టర్నేటివ్ వదిలేస్తున్నారు. ఓల్డ్ ఆల్టర్నేటివ్ వదిలేయడం వల్ల ఏదైతే మీరు లాస్ వస్తుందో, మీకు ఒక బెనిఫిట్ లూజ్ అవుతారో, ద బెనిఫిట్ విచ్ ఇస్ ఫోర్గాన్ బై యూ ఇస్ నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్. The cost of accepting the next best alternative, the sacrifice made by us by accepting an alternative course of action. మీరు ఒక ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యాక్సెప్ట్ చేయడం వల్ల మీరు ఏదైతే సాక్రిఫైస్ చేస్తున్నారో, మీరు ఒక బెనిఫిట్ని సాక్రిఫైస్ చేస్తున్నారో, ద బెనిఫిట్ విచ్ ఇస్ సాక్రిఫైస్ బై యూ ఇస్ నథింగ్ బట్ ఆపర్చునిటీ కాస్ట్. ఎగ్జాంపుల్ సార్, నాకు ఒక ఓన్ బిల్డింగ్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ఆ ఓన్ బిల్డింగ్ నేను రెంట్కి ఇచ్చాను. సంవత్సరానికి నాకు 10 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. ఇప్పుడు నేను నా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. నా ఓన్ బిల్డింగ్ని నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే నా ఓన్ బిల్డింగ్ నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నానో, అక్కడ నా టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెకేట్ చేయించారు. వాళ్ళు వెకేట్ చేయించేయగానే నాకు ఇమీడియట్గా నా బిజినెస్కి నా బిల్డింగ్ అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను, అది బిజినెస్ చేయడం. ఇది నా ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నాకున్న ప్రీవియస్ బెనిఫిట్ ఏంటి అంటే రెంట్. నేను ఒకవేళ నా బిజినెస్ కానీ స్టార్ట్ చేయకపోయిన ఉంటే నాకు యాన్యువల్లీ నాకు రెంట్ 10 లక్షల రూపాయలు వచ్చింది, 10 lakh rupees. ఆ 10 lakh rupees రెంట్ ఇక్కడి నుంచి నాకు రాదు. ఏదైతే నాకు లాస్ ఆఫ్ రెంట్ ఉందో బై యాక్సెప్టింగ్ దిస్ బిజినెస్ ఆల్టర్నేటివ్ course of action, such loss of rent is a sacrifice made by me. Such loss of rent is a benefit of opportunity foregone. అంటే నాకున్న ఒక ఆపర్చునిటీ నేను మిస్ అవుతున్నాను. What do you say? This is the opportunity which I have foregone because of accepting an alternative course of action. The alternative course of action is business. As I accepted my business, as I wanted to start my own business, I just foregone my opportunity. Benefit of opportunity, what was that? The rent. Such loss of rent is simply known as opportunity cost. సో నా ఓన్ బిజినెస్కి నేను స్టార్ట్ చేయడం వల్ల, నాకు రెగ్యులర్గా వచ్చే రెంట్ మిస్ అవుతుంది. దాన్ని నేను సింపుల్గా ఏమంటున్నాను? ఆపర్చునిటీ కాస్ట్ అంటున్నాను. ద కాస్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. నేను నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ యాక్సెప్ట్ చేయడం వల్ల నేను ఏదైతే సాక్రిఫైస్ చేస్తానో దానికి రిలేటెడ్గా ఉండే కాస్ట్ మొత్తం నాకు ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. ఇంకా సింపుల్గా మాట్లాడాలంటే మీరు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే మీరు సీఏ చూస్ చేసుకోవడం వల్ల ఇంజనీరింగ్ జాయిన్ అవ్వలేకపోయారు. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఉంటే నాకు 20,000 శాలరీ వచ్చేది నెలకి. సీఏ జాయిన్ అయితే 1,00,000 రూపాయలు నెలకి శాలరీ వస్తుంది. ఇప్పుడు నా ఆపర్చునిటీ కాస్ట్ ఎంత అంటే, యాజ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ సీఏ కోర్స్, ఐఎమ్ అనేబుల్ టు టేకప్ ఇంజనీరింగ్ కోర్స్. 20,000 ఈజ్ మై ఆపర్చునిటీ కాస్ట్. 1 lakh శాలరీలో వచ్చిన ఆపర్చునిటీ కాస్ట్ 20,000 తీస్తే 80,000 నెట్ వస్తుంది. అంటే సీఏ వైబులే, మంచి కోర్స్. హోప్ యూ అండర్స్టూడ్. దట్స్ వాట్ ఆపర్చునిటీ కాస్ట్. సో అదర్వైజ్ నేను సీఏ క్వాలిఫై అయిపోయాను, అదర్వైజ్ సీఎంఏ క్వాలిఫై అయిపోయాను. నేను సీఎంఏ క్వాలిఫై అయిపోయిన తర్వాత నేను ప్రాక్టీస్కి వెళ్తే, నేను జాబ్కి వెళ్తే నాకు 12 lakh rupees శాలరీ వస్తుంది. ప్రాక్టీస్కి వెళ్తే నాకు అంత శాలరీ రాదు. నాకు ఇనీషియల్గా కొంత అమౌంటే వస్తుంది. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ కదా ప్రాక్టీస్ అంటే, సీఎంఏ ప్రాక్టీస్ చేస్తే. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చే రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఐ హ్యావ్ 2 alternatives. The first alternative is employment, job. The second alternative is what? The second alternative is practice. I'm entering into practice. That means I'm sacrificing my job. I'm entering into practice. I'm sacrificing my job. As I'm sacrificing my job, I'm losing what? My salary. I'm losing my salary. That's such loss of salary by accepting this alternative course of action called practice is simply known as opportunity cost. So here my opportunity cost is loss of salary as I'm accepting an alternative course of action called practice. Is it clear to all of you? So for a chartered accountant who is in practice, for him the opportunity cost is loss of salary. Like that, opportunity cost is nothing but loss of income or loss of benefit because of accepting a new alternative course of action.
ఇంకొక యాక్టివిటీని చూసేసుకోవడం వల్ల రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ ఏదైనా మీకు మిస్ అయితే ఆ లాస్ ఆఫ్ ఇన్కమ్ని మనం సింపుల్గా ఏమంటాం, ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. హోప్ యూ అండర్స్టూడ్. విత్ దిస్ వీ అండర్స్టూడ్ సంక్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్ వచ్చి మీకు మార్జినల్ కాస్ట్ అని రాశాను. మార్జినల్ కాస్ట్ అనేది మార్జినల్ కాస్టింగ్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ అంటాం. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు క్లాసిఫికేషన్లో కంట్రోల్ ఉంటుంది. అందులో ఆ కంట్రోల్లో కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్ అంటే ఉంటాయి. ఈ కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్ గురించి మీకు స్టాండర్డ్ కాస్టింగ్లో డిస్కషన్ వస్తుంది. థియరీలో కూడా మీకు కవర్ అవుతుంది. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. స్ట్రైట్ అవే మనం క్లాసిఫికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ అని టచ్ చేసాం. ఇంకా బేసిక్స్లో కాస్ట్ షీట్ గురించి నేను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో కంఫర్టబుల్లీ వీ కెన్ స్టార్ట్ విత్ ఆల్ చాప్టర్స్ very easily. Okay, so our next area is cost sheet. So please copy this if you want this opportunity cost, sunk cost, opportunity cost. ఇది మీకు నోట్బుక్లో మీ స్టడీ మెటీరియల్ కానీ మీ మన ద్రోణ మెటీరియల్లో కానీ మీకు ఉంటుంది. అది మీరు టేకప్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, విత్ దిస్ we completed basics area. Our next area is cost sheet, format of cost sheet. I'll explain that. Thank you.